హాయ్ అండి. టమాటా గానీ, మామిడికాయలు గానీ ఎక్కువగా ఉండేటప్పుడు, మనకు తక్కువ రేటుగా ఉండేటప్పుడు ఇలా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోండి. మనకి అవసరానికి పనికొస్తాయి. మనకెప్పుడు కూడా నవంబర్, డిసెంబర్‌లో ఎక్కువగా టమాటా రేట్లు ఉండేటప్పుడు ఇవి మనకి కర్రీస్‌లో వేసుకోవడానికి ఉపయోగపడతాయి. అట్లనే స్నాక్ ఏమైనా చేసినప్పుడు పైన చల్లుకొని కూడా ఈ మామిడికాయ ముక్కలు పొడి అనేది చాలా బాగుంటుంది. ఇలా ఎక్కువ మామిడికాయలు ఈ మధ్యన గాలికి వర్షానికి ఎక్కువగా రాలిపోతున్నాయండి మామిడి చెట్టు నుంచి. అందుకని మాకు చెట్టు ఉంది కాబట్టి ఇలా చెట్టు లేకపోయినా తక్కువ రేటు ఉండేటప్పుడు మీరు కొనుక్కొని ఇలా స్టోర్ చేసుకోండి. చూసారు కదా, అన్నీ లేతగా ఉన్నాయి. ఇలా స్టోర్ చేసుకుంటే పుల్లగా ఉన్నాయి మామిడికాయలు. ఇవైతే రోటి పచ్చడి, తురుము పచ్చడి అంటారు కదా, అది పెడతాను రేపు. ఆ వీడియో కూడా పెడతాను, మీకు కావాలని చూడండి. మిక్సీ గిన్నెలో ఈ ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని, లేదు అనుకుంటే మీరు పప్పులో గట్రా అలాగ కూడా వేసుకోవచ్చు. కొన్ని మిక్సీ పట్టి చూపిస్తాను, ఇంకొన్ని అలాగే పెట్టుకొని మనం డైరెక్ట్గా పప్పులో వేసుకోవచ్చు. ఉడికిపోతే మనకి పచ్చి మామిడికాయలాగే అనిపిస్తాయి. చూసారు కదా, ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనకి ఏవైనా ఫ్రై చేసినప్పుడు, డీప్ ఫ్రై చేసేటప్పుడు పైన చల్లుకొని తింటే పుల్ల పుల్లగా ఉంటాయి. కొంచెం ఉప్పు కారం కలుపుకొని చల్లుకుంటే పైన చాలా బాగుంటాయి. మనకు చాట్ మసాలా అవసరం ఉండదు. ఇంకా ఇది చల్లినట్టయితే పుల్ల పుల్లగా ఉంటుంది. లేదనుకుంటే పప్పులో కానీ ఏదైనా కర్రీస్లో కూడా వేసుకొని వాడుకోవచ్చు. టమాటాలు కూడా అంతేనండి, ఆ వీడియో కూడా పెట్టాను ఇంతకుముందే. టమాటాలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. మీకు కావాలంటే సాల్ట్ వేసుకొని బయట పెట్టుకోవచ్చు, సంవత్సరం కొలది ఉంటుంది. సాల్ట్ లేకుండానైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, సంవత్సరాల కొలది ఉంటాయి. బయట పెట్టినట్లయితే టమాటా పొడికి సాల్ట్ వేయకపోతే లైట్గా పురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకొని సంవత్సరం అంతా కూడా బయట పెట్టుకునే ఉంటుందండి. చూసారు కదా, అలాగే మనకి క్యారెట్లు, బీట్రూట్లు ఎక్కువగా ఉండేటప్పుడు అవి కూడా ఎండబెట్టుకొని పొడి చేసుకుంటే, ఏమైనా స్వీట్లు చేసేటప్పుడు కలర్ కోసం ఫుడ్ కలర్ వాడకుండా మనం ఇలా ఈ క్యారెట్లు కానీ బీట్రూట్లు కానీ ఇది కూడా పొడి చేసి పెట్టుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకుంటే ఫుడ్ కలర్తో పని ఉండదు. మనం బిర్యానీ చేసినా కొంచెం వేసుకుంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ అంత స్వీట్ ఏమి ఉండదు క్యారెట్. ఇలా పొడి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఫుడ్ కలర్తో పని లేకుండా యూజ్ అవుతుంది మనకి. అట్లనే బీట్రూట్ కూడా అంతేనండి. ఏవైనా మనకి తక్కువ రేటుగా ఉండేటప్పుడు ఏవైనా స్టోర్ చేసుకోవడం చాలా సింపుల్గా, ఈజీగా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. టమాటా మరీ చిన్నగా తరగకుండా ఒక టమాటా 2 ముక్కలు కట్ చేసి ఎండబెట్టుకుంటే అందులో ఉన్న జ్యూస్ అనేది ముక్కలకి పట్టుకొని ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. క్యాబేజీ, కాగోలి శనగలు నైట్ అంతా నానబెట్టుకున్నవి ఫ్రై చేద్దాము, చాలా బాగుంటుంది. కుక్కర్లో కాగోలి శనగలు, తరిగి పెట్టుకున్న క్యాబేజీ, కొద్దిగా వాటర్ పోసి స్టవ్ హైలో పెట్టుకొని 2 విజిల్లు వస్తే సరిపోతుంది. చాలామంది క్యాబేజీ ఇష్టపడారు, కానీ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అంతేకాదండి, క్యాబేజీ, కాలీఫ్లవరు, ముల్లంగి, బీరకాయ, సొరకాయ, బుడమకాయ ఇలాంటివి తీసుకుంటే, వాటర్ శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి స్కిన్ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది. వాటర్ కాస్త ఎక్కువగానే తీసుకోవాలి. మినిమం ఏ కాలం అయినా సరే 3 లీటర్లు అయితే తాగుతూ ఉండండి. కిడ్నీలో రాలనేటివి రావు. అట్లానే కుక్కర్ 2 విజిల్లు వచ్చాక సైడ్కి పెట్టేసి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్న, ఎల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు బాగా వేపుకున్న తర్వాత ఉడికించి సైడ్కి పెట్టుకున్న క్యాబేజీ, కాగోలి శనగలు కూడా వేసుకోవాలి. చూశారు కదా, చక్కగా ఉడికిపోయింది. బాగా కలిపేసుకొని కొద్దిగా సాల్టు, కారము వేసుకొని ఇలా వేపుకుంటే సరిపోతుంది. మనం ఇంకా మూత పెట్టే అవసరం ఉండదు, త్వరగా అయిపోతుంది. లంచ్కి త్వరగా రెడీ చేసి బాక్స్కి అయితే కట్టేయచ్చు. ఇది చాలా ఈజీగా, సింపుల్గా చేసేయచ్చు. కొద్దిగా సాల్టు, కారము వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో ఉన్న వాటర్ మాత్రం డ్రై అయ్యే వరకు ఎప్పుతూ ఉండాలి.
ధనియాలు జీలకర్ర వేయించి పొడి వేసుకున్నాను కొద్దిగా. అంతేనండి, రెడీ అయిపోయింది. క్యాబేజీ ఇట్లా డ్రైగా ఉండేటప్పుడు దించేసుకోవడమే. చూసారు కదా, రైస్లో కలుపుకొని తిన్నా లేదంటే చపాతీ అయినా చాలా చాలా బాగుంటుంది. పులుపు చాలామంది ఇష్టపడరు, కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు గట్రా పులుపు తినరు టమాటో, అలాంటి వాళ్ళు ఇలా వండుకొని తినండి. అంతేకాదండి, మనకి కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఏ కాలమైనా మినిమం 3 లీటర్ల నీళ్ళు అయితే తాగుతూ ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎలాగైనా తాగవలసి వస్తుంది, తాగేస్తారు, తెలియకుండా తాగుతూ ఉంటారు. చలికాలమైనా తాగుతూ ఉంటారు. హాయ్ అండి, క్యారెట్ సాబ్దాన్ అటుకులు పాయసం అండి. బెల్లం వేసి చేసుకుందాము, చాలా బాగుంటుంది. షుగర్ అయినా బెల్లం అయినా మీ ఇష్టమే. మా ఇంట్లో షుగర్ అయినా బెల్లం అయినా స్వీట్గా ఉంటే చాలు తినేస్తారు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. ఇంతకు ముందే పాస్తా పాయసం చేశాను, అది షుగర్ వేసాను అనమాట. కొద్దిగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని కాజు బాదం వేయించి సైడ్కి తీసుకోవాలి. మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే కిస్మిస్ కానీ వేసుకోవచ్చు. నేను ఇలా వేయించి సైడ్కి పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం అటుకులు వేసుకొని, అటుకుల్లో ఏదైనా పొడిలాగా ఉండకుండా జల్లించుకోండి. పిండి గట్టు ఉంటే కిందకి వెళ్ళిపోయేటట్టు అలా వేయించి అవి కూడా సైడ్కి తీసుకొని ఇంకాస్త నెయ్యి వేసుకొని క్యారెట్ వేపుకోవాలి. క్యారెట్ తురుముకోండి, చాలా బాగుంటుంది. కాసేపు వేపుకొని దీంట్లోనే సాబ్దాను 2 గంటల పాటు నానబెట్టుకున్నవి సాబ్దాను వేసుకున్నాను. ఓ పెద్ద కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. కొద్దిగా సాల్ట్, ఫుల్గా మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మనకి సాబ్దాను ఉడికితే అడుగుకి వెళ్ళిపోతాయి. చూసారు కదా, ఉడకకపోతే పైన తేలుతూ ఉంటాయి. మనం వేయించి సైడ్కి పెట్టుకున్న అటుకులన్నీ కూడా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని కాసేపు అటుకులు ఉడికిన తర్వాత బెల్లం అనేది వేసుకోండి. మీకు షుగర్ ఇష్టం ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. నేను బెల్లం గానుగు నుంచి తీసుకొచ్చాను కాబట్టి అట్లా లూజ్గా ఉంది. బాగా కలిపేసుకొని మనకి ఉడికింది ఇక దగ్గర పడిపోయింది అనుకునేటప్పుడు మంచి కమ్మటి సువాసన అయితే వస్తుందండి. బెల్లంతో ఏది చేసినా సరే. యాలకులు కూడా వేసుకున్నాను. దగ్గర పడాక కిందకి దించేసి ఒక గ్లాసు ఫ్రిడ్జ్లోని చల్లటి పాలు వేసుకున్నాను. ఎందుకంటే మనకి బెల్లం వేసిన దాంట్లో స్టవ్ మీద ఉన్నప్పుడే పాలు వేసినట్లయితే మనకి పగిలిపోతుంది. అందుకని కిందకి దించిన తర్వాత మరిగించి చల్లగా చేసుకున్న ఫ్రిడ్జ్లో పాలు వేసుకున్నాను. చల్లగా ఉంటే మనకి పాలు అవి పాయసం అనేది ఎరగకుండా చక్కగా ఉంటుంది. మనకి డ్రై ఫ్రూట్స్ వేపి ఉంచుకున్నాం కదా, అవి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, చిక్కబడ్డది. మనకి క్యారెట్ కానీ సాబ్దాన్ కానీ దేంట్లో వేసినా సరే టేస్ట్ బాగుంటుంది. సాబ్దాన్ ఎండలకి సలవ చేస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా చక్కగా క్యారెట్ ఎక్కువగా తీసుకోండి, కళ్ళుకు కూడా మంచిది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. హాయ్ అండి, పాస్తా సాబ్దాన్ క్యారెట్ పాయసం అండి, చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. కుక్కర్లో నానబెట్టుకున్న 2 గంటలు నానబెట్టుకున్న సాబ్దాన్ వేసుకొని పాస్తా కొంచెం కడిగేసుకొని వేసుకోండి. క్యారెట్ ఒక కప్పుడు, మూడింటికి కూడా ఏ కప్పుతో అయితే మనం క్యారెట్ పాస్తా సాబ్దాన్ వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటికి వాటర్ వేసుకొని ఓ చిటికెడు సాల్ట్ వేసి ఓ 2 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. మన కింద దించిన తర్వాత చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదా, మనకి సాబ్దాన్ 2 గంటలు నానబెట్టిన వల్ల మనకి వాటర్ బుడకల్లాగా అనిపిస్తాయి. సేమ్ వాటర్లాగా ఉడికిపోయి బాగా ఉడికిపోతే ఇలా ఉంటుంది, లేదంటే వైట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టినట్లయితే ఆటంతలు అవే నానిపోయి మంచిగా అయిపోతుందండి మనం ఉడికించినట్టు. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మీరు ఎంత స్వీట్ తింటే అంత షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి. నేనైతే షుగర్ వేసాను. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపు. ఒక గ్లాస్ వరకు మిల్క్ వేస్తున్నాను.
చాలా బాగుంటుంది. మీకు మిల్క్ వద్దనుకున్నప్పుడు స్కిప్ చేసేవచ్చు. మనకి సాబుదానా వేసిన వల్ల ఇంత పలుచగా ఉన్నాయి, జర చల్లగా అయినాక చిక్కబడిపోతుంది. పాస్తా కూడా మెత్తగా ఉడికిపోయింది. యాలకులు కూడా వేసుకున్నాను. చూసారు కదా, చాలా చక్కగా ఉడికిపోయింది. కింద దించేసుకొని కొద్దిగా పోపు గరిటలో మనం నెయ్యి వేసుకొని కాజు బాదం కిస్మిస్ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నేనైతే కాజు బాదం మాత్రమే వేసుకుంటున్నాను. మనకి పెద్దగా ఉడికించవలసిన పని ఉండదండి, ఎందుకంటే కుక్కర్లో 2 విజిల్లు వచ్చే వరకు ఉడికిపోయింది కాబట్టి, సాఫ్ట్గా మెత్తగా ఉంది కాబట్టి కాస్త షుగర్ కానీ బెల్లం కానీ కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి. చూసారు కదా, పోపు గరిటలో కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు బాదం వేపుకొని ఆ పాయసంలో వేసుకుంటే కమ్మటి సువాసన అండి. చాలా చాలా బాగుంది. ఏదైనా స్వీట్స్ చేస్తే పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే అంత స్వీట్లు వాసనతో రుమ్మేస్తుంది రూమ్లన్నీ కూడా. మనకి చాలా టేస్ట్గా స్వీట్ ఇష్టపడే వాళ్ళు మా ఇంట్లో చాలా ఎక్కువగానే ఉన్నారు. చాలా ఇష్టం అండి మా ఇంట్లో స్వీట్ అయితే, బెల్లమైన షుగర్ అయినా. అసలు స్వీట్ ఉండే రోజు ఇంకా ఏది తినబుద్ధి కాదు వాళ్ళకి, స్వీటే తింటారు, అంత ఇష్టం. చూసారు కదా, చాలా చక్కగా కాస్త చల్లగైన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంది. పిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు. హాయ్ అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ అండి. మనం అన్నీ కూడా మాకు మందార చెట్లు అయితే ఉన్నాయండి, ఇంకోసారి చెట్టు కూడా వీడియో తీసి పెడతాను. ఇవన్నీ కూడా ముద్ద మందారం అన్నమాట. మనకి ఏ మందారమైనా వేసుకోవచ్చు, కానీ ముద్ద మందారం కొన్ని పువ్వులు వేసుకుంటే మనకి చిక్కగా ఒత్తుగా జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే 5 రెక్కల మందారం అయితే చాలా ఎక్కువ డబ్బలు వేసుకుంటే కానీ అది అనేది మనకు దిగదు, కలర్ అనేది మంచిగా ఉంటుందండి. మనకి మందార పువ్వులే కానివ్వండి, హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. 100 ml 200 ml హాఫ్ లీటర్ బాటిల్లో అందుబాటులో ఉన్నాయి. ఏ రోజు ఆ రోజే పంపిస్తామండి. ఈరోజు వచ్చిన ఆర్డరు నైట్ ప్రిపేర్ చేసి రేపు మార్నింగ్ ఫిల్టర్ చేసి పంపించేస్తాము. కొరియర్ ద్వారా వస్తాయి. మీకు చాలా స్పీడ్ పోస్ట్ అనేది చేస్తానండి. కొరియర్ అనేది స్పీడ్ పోస్ట్లో వస్తుంది, మనకి త్వరగా ఇచ్చేస్తారనమాట. ఎక్కువ టైం అనేది పట్టదు. 3 డేస్లో ఎవరికైనా వెళ్ళిపోతాయి, అట్లా 1-2 డేస్లో 3 డేస్లో మినిమం. అంతేకాదండి, మనకి కుదుళ్ళు నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసుకోవాలి. హెయిర్ ఆయిల్ స్మూత్గా మసాజ్ అనేది చేసుకోవాలి. చక్కటి రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూ అనేది వాడుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు న్యాచురల్ కుంకుడుకాయ సీకకాయ ఉసిరిపప్పు మెంతులు కలుస్తాయి. కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేయాలి. మనకి ఒక 20 నిమిషాలు ఉన్న తర్వాత చక్కగా కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడమే. నెత్తి పైన 20 నిమిషాలు అయితే ఉండాలి. మనకి డాండ్రఫ్ తీసేయడమే కాకుండా వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. చక్కగా ఒత్తుగా చిక్కగా పెరుగుతుంది జుట్టు, ఊడకుండా చాలా మంచిగా మీ జుట్టు మీరు నమ్మలేనంత విధంగా పెరగాలి, హెయిర్ ఫాల్ ఆగాలి అంటే మీరు వాడేటివి ఏవైనా కానివ్వండి, న్యాచురల్ అనేటివి వాడుకుంటే, మనకి ప్రకృతి ఇచ్చినవి వాడుకుంటే జుట్టు కానీ స్కిన్ కానీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కలుపుకొని కుదుళ్ళు నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేయాలి. చాలామంది కొత్తగా పెట్టుకునే వాళ్ళు 100 ml హెయిర్ ఆయిల్, 1/2 కిలో సున్నిపిండి, 1/2 కిలో షాంపూ పౌడర్ అడుగుతున్నారు. మేము అలాగే పంపిస్తున్నాము. ఎవరికి ఏది కావాలి ఎంత కావాలనేది నీట్గా మెసేజ్ చేసి మనీ వేసాక స్క్రీన్ షాట్ అనేది పెట్టండి. చాలామంది స్క్రీన్ షాట్ పెట్టట్లేదు. మీరు ఎక్కడైతే నాకు కావాలని మెసేజ్ చేస్తారో అక్కడనే మనీ వేసి స్క్రీన్ షాట్ పెడితే మీకు పంపిస్తాను. సున్నిపిండి పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది, స్కిన్ వైట్గా అవుతుంది.